ప్లీజ్ కమ్ ఎట్ వన్స్ ఇమ్మీడియట్లీ. ఏమిటండి, ఏం కావాలి? చాలా అర్జెంట్ పని, తలుపు తీసే ఉంది, ఒకసారి లోపల రా. లోపలికా? ఎమర్జెన్సీ, త్వరగా రావాలి, త్వరగా. ఏమండి, ఏమైంది? ఏమిటండి, పిలవటానికి వేళా పాడలేదు. ఇప్పుడేం పని ముంచుకొచ్చింది? రోజు ముంచుకొచ్చేదాను. ఏం లేదు, వీపు తోముకోవడానికి చెయ్యి అందట్లేదు. కొంచెం రుద్ది పెట్టబోయ్, ప్లీజ్ హెల్ప్ చేయబోయ్, హెల్ప్ చేయబోయ్. నాకు సిగ్గేస్తుంది. ఇందులో సిగ్గుపడడానికి ఏముందో? నువ్వు రుద్దేది నా వీపే కదా, పరపురుషుడు కాదుగా. నువ్వు నా భార్యవే, నేను పడతానే. సర్లేండి, ఇప్పుడైతే నేను ఉన్నాను గాని ఇదివరకు పనులన్నీ చేయటానికి ఎవరున్నారు? ఇదివరకు అదే మన ఇంట్లో పని మనిషి లేదు, ఆడబయట తల్లి. అది అదే రుద్దేది కాదు, రుద్దాలని తాపత్రపడేది. అంతేకాదు, అవకాశం ఇస్తే ఒళ్ళంతా మాలిష్ చేయాలని ఉపలాట పెట్టేది. కానీ ఇచ్చానా ఇవాళ నీకోసం రిజర్వ్ చేసి పెట్టాను. సంతోషించానండి. చాలా అంటే ఈ ఏరియాలో జలకాలాటలలో ఏమి హాయిలే హలా, ఏమి హాయిలే హలా. చీరంతా తడిసిపోయింది. చీరలోనే తడిసిపోవడానికి తీసాయి. ఐ మీన్ పొడి చీర కట్టుకోవచ్చు. మీరు ముందు బయటికి పదండి. బయటికి పదండి. ఏ ఇల్లో ఏ సంసారం స్వేచ్ఛగా స్నానం చేయడానికి వీల్లేదు. బ్యాడ్ వైఫ్ బ్యాడ్ లైఫ్. అమ్మో ఆయన మళ్ళీ మీకేమొచ్చిందండి? ఏం లేదు, వీపు తోముకోవడానికి అంతగా ఇబ్బంది పడుతున్నావేమో అని సహాయపడదామని వచ్చా. నాకేం అక్కర్లేదు కానీ మీరు వెళ్ళండి. అది కాదు, భార్యాభర్తలో ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవాలి, అందుకని. నాకు అక్కర్లేదు అక్కర్లేదు అక్కర్లేదు. ఆల్ రైట్, ఆడవాళ్ళు అబలలు కదా, సహాయపడదామని వచ్చాను. నువ్వు వద్దన్నావు. నీ ఇష్టం, నీ కష్టం, నీ నష్టం. బాయ్. ఏమిట్రా ఎన్ని చేసావు? ఇడ్లీ, దోశ, వడ. అయ్యగారు, ఇవాళ మంచి ఆకలి మీద నకనకలాడుతుంటారని. అమ్మగారు, మీకోసం మంచి స్పెషల్ ఐటమ్ చేశాను, తెస్తానుండండి. అది తెచ్చేదో చెప్పి తీసుకురా. అయ్యారు, మీకు నేనంటే మరి అలహోళంగా ఉందిలేండి. అమ్మగారికి ఎంతకాయ పచ్చడి పొల పొలగా తినాలని ఇప్పుడే కదండి అనిపించేది. ఓ శోసి గబ్బలై మాకు నువ్వును. చింతకాయ పచ్చడికి అప్పుడే తొందర ఏంటి వచ్చినది? రాత్రే గంధం మొదలెట్టినారు, ఇంకా 4 నెలలు టైం ఉందిలే. ఇదిగో నువ్వు వెళ్ళి మేగడ పాలను సున్నుండలు బట్ట వెళ్ళు. చెప్పునాదానా. అమ్మగారు, అంత తొందరగా లేచిపోనారేటండి. నేను మా మామ శోభన్ రాత్రి పడుకుండిపోయామండి. మళ్ళీ చీకటి పడ్డాక కానీ లేవలేదండి. మరుసటి రోజు చీకటి పడ్డదిలే అనుకున్నాం. తీరా చూస్తే అది కాదండి. 4 రోజుల తర్వాత లేచామని అప్పటికి కానీ తెరవలేదండి. అప్పటికైనా తెలిసింది, సంతోషించు. ఇదిగోండి అయ్యగారు, ఇలాంటి దోశలు ఇడ్లీలు తింటే ఏం కుదరదండి. వీటికేమైంది? మీకేం తెలవదు, ఊరుకోండి. ఇదిగోండి అమ్మగారు, అయ్యగారికి ఇలాంటి గడ్డి పెడితే ఏం లాభం లేదండి. పొద్దున్నే లేవగానే సేరుడు మిగడ పాలల్లో పిస్తా పప్పు, బాదం పప్పు, ఖజ్జూరకాయ లాంటివి కలిపి ఇవ్వాలండి. మీరు కూడా ఆరారు పటికి బెల్లం పాలే తాగాలండి. సరదా అంటే ఏడి కదండి. చల్లగా ఉండాలంటే చాలా ఎవ్వరం ఉందిలేండి. నిన్ను చేసుకున్నవాడు ఎవడో చాలా అదృష్టవంతుడై ఉంటాడు. వాడిని ఒకసారి మన ఇంటికి తీసుకురా, నేను చూస్తాను. నన్ను వదిలేసిపోయి చాన్నాళ్ళైనది బాబు. అయ్యో బాబు. అమ్మగారు, బతుకులో పడరాని కట్టాలన్నీ పడిపోనాను. ఇప్పుడు ఏకాకి పచ్చిలా అయిపోనాను. తవరిని చూస్తుంటే నా మనసులోని మాట చెప్పాలనుంది.
చెప్పమంటారేటి? చెప్పు పైడి తల్లి. మగుడు పెళ్ళాల సంబంధం ఒక్క నాటితో తీరిపోయేది కాదమ్మగారు. మగాళ్ళ చేతిలో పట్టడు బూడిదైపోతేనే ఆడదానికి పుణ్యం. మగడు వదిలేసిన మగనాలి బతుకు ఎందుకంటే అమ్మగారు? నాదొక్క మాట, అయ్యగారు ఏదైనా మనసు నొప్పించే మాట అంటే తమరు చల్లగా ఊరుకుండిపోవాలి. అయ్యగారు అమ్మగారు కూడా గట్టిగా ఏదైనా మాట అంటే తమరు కడుపులోనే దాచుకోవాలి. అప్పుడే పార్వతీ పరమేశ్వర్లాగా 100 ఏళ్ళు చల్లగా ఉండిపోతారు. అంతేనండి అయ్యగారు, అంతే. పైడి తల్లి, చాలా మంచి మాట అన్నా. నువ్వు చెప్పిన మాటలు నా మనసులో ఎప్పుడూ ఉంచుకుంటాను. జ్యోతి చూసావా? మారుతీరావు అని నా ఫ్రెండ్, ఒట్టి కోతిగాడు. ఏం ప్రెజెంటేషన్ ఇచ్చారు చూసావా? ఏమిటి ఏమిచ్చారు? కుటుంబ నియంత్రణ. 2 లేక 3 చాలు. ఏమిటిది? మారుతీరావు కుటుంబ నియంత్రణ. ఏమండి, నా ఫ్రెండ్ బిస్కెట్ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ వాళ్ళ వైఫ్ అన్నానే, ఏమిచ్చిందో చూడండి. ఏమిస్తుంది? బిస్కెట్ పొట్లం ఇస్తుంది అంతేనా? కాదండి, మ్. ఎంత ఖరీదైన చైన్ ప్రజెంట్ చేసిందో చూడండి. చాలా బాగుంది కదా. మై గాడ్, ఇట్స్ రియల్లీ గ్రాండ్. జ్యోతి, ఓ పని చేద్దాం. రేపే బ్యాంక్ లో నీ పేరు ఒక లాకర్ తీసుకుని ఈ కాస్ట్లీ ప్రెజెంట్స్ ని దానిలో పెట్టేద్దాం. ఏ, మీ పేరుటి లాకర్ లేదా? ఉందనుకో, కానీ ఇవన్నీ నీకు వచ్చిన ప్రెజెంటేషన్స్ కదా, అందుకని. ఇంకా మీవి నావనే తేడాలు ఏమిటండి? ఇవన్నీ నాదైతే మీవి కావా? వాట్ ఎ లవ్లీ పీస్. చూడు కిరణ్, మా వాళ్ళంతా నా కోసం ఏరి కోరి సెలెక్ట్ చేసి ప్రెజెంట్ చేశారు. డోంట్ యు లైక్ దిస్? ఓ, ఇట్స్ నైస్ పీస్. అయినా నీకు నచ్చితే నాకు నచ్చినట్టే కదా. నైస్ ఇంత పీస్. ఖరీదైన నగలు మన ఇంట్లో ఉండడం మంచిది కాదేమో, ఏమంటావు? అవును, పోనీ పని చేద్దాం. ఆంధ్ర బ్యాంక్ లో నా పేరట ఒక లాకర్ ఉంది, మధ్యాహ్నం తీసుకుని దానిలో వేసేద్దాం. ఇవన్నీ నాకు వచ్చిన ప్రెజెంటేషన్స్. లాకర్ నా పేర్లో ఉండాలి కిరణ్. ఆ, అవునవును, ఇవన్నీ నీవి కదూ. నేను ఆ మాటే మర్చిపోయాను. పోనీ పని చేద్దాం, నీ పేరట ఒక లాకర్ తీసుకుని వీటన్నిటిని దానిలో వేసేద్దాం. ఓ థ్యాంక్ యూ. ఆ. హలో, ఏమిటండి మళ్ళీ ఆలోచనలో పడ్డారు? జ్యోతి, హ్మ్? నా మాట విని వీటిని నీ లాకర్లోనే ఉంచుతాం. అబ్బబ్బా, ఇంత చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం ఎందుకండి? నీది నాదని 10 సార్లు అంటుంటే నాకు బాధగా ఉంది. ఆల్ రైట్, నీ ఇష్టం, సరేనా? మ్, ఇదేమిటిది? మిస్టర్ జె రాధాకృష్ణ ఎవరండి ఈయన? నా బాస్ ఏరి? నేనే చూస్తాను. అంత పెద్ద మనిషి ఇంత చిన్న ప్రజెంట్ తో సరిపెట్టుకున్నాడనమాట. లెట్ మీ సీ, చూద్దాం. చూడు, అందులో ఏముందో చూడు. వాట్? ఓ గ్రేట్ న్యూస్. ఏమిటి? మన వివాహానికి కానుక మీ బాస్ మనకిచ్చిన బహుమతి ఏమిటో తెలుసా? ప్రమోషన్. ఇవాళ నుంచి మీరు కంపెనీ జనరల్ మేనేజర్. జీతం నెలకు 3,000 రూపాయలు. Really? What a good news you have given! What a good news you have given! My Jyoti dear, you are my good luck. You are my good luck. ఏమండి, ఏమిటండి ఈ పరధ్యానం? ఏమి లేదు జ్యోతి, ఈ ఆనంద సమయంలో నేను నీ మీద పెట్టబోతున్న కొత్త బాధ్యత గుర్తొచ్చింది. ఏమిటండి అది? ప్రకాష్. మంచివారే, అది నా బాధ్యత. ఆనందంగా స్వీకరిస్తాను. నాకు తెలుసు జ్యోతి, కానీ రేపు నీకు బిడ్డలు పుట్టిన తర్వాత కూడా. ఓ అదా? అసలు నాకు బిడ్డలే పుట్టనివ్వను. ఈ బాబుతోనే సరిపెట్టుకుంటాను. జ్యోతి, సరేనా? జ్యోతి, నేనెంత అదృష్టవంతునో నాకు ఇప్పుడే అర్థమైంది. ఏటది సరిజం వచ్చినది? ఇంతలో నిలిపోతున్నావు? నీకోసం స్పెషల్ గా బోర్నిటా చేసి పట్టుకొచ్చినానే. ఏ సంగతి? కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చినది? అది కాదే, నా కళ్ళం చనిపోయి 2 ఏళ్ళు అయింది కదా. బయటికి పోయి
లేకపోతే నీ మతి మరుపుకి ఎప్పుడైనా చచ్చిపోయే మరి చెప్పనిదా మరి చెప్పు చెప్పు నా పిల్లలు చనిపోయింది కదా నీ మొగుడు నిన్ను నొగ్గేసింది కదా అందుకనే అంతేనే అందుకనే మన ఇద్దరం మనవాడతా ఎట్టాడికి ఎడవసి వచ్చిందా మన ఇద్దరం మధుమతి